కొణిదెల పవన్ కళ్యాణ్ ఏపీ కొత్త డిప్యూటీ సీఎం అండ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక మంత్రివర్యులు. ఇప్పుడు ఇది అఫీషియల్, అధికారికంగా సంతకాలు చేసి బాధ్యతలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్. నిజానికి పవన్ లైఫ్లో ఇదో అద్భుత ఘట్టం అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు ఒక ఫైటర్ మాత్రమే, ఇక నుంచి ఆయన రూలర్ కూడా. సో చాలా మార్పులను చూడబోతున్నాం. మరి ఆయన ముందున్న ఛాలెంజెస్ ఏంటి, ఇప్పటి వరకు ఆయన చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు చేతల్లో చూడబోతున్నామా? పార్టీ పెట్టి దశాబ్దం దాటింది. అప్పటి నుంచి సినిమాలు, రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు పవన్. కానీ 2024 ఎన్నికల ముందు మాత్రం అంతా కొత్త పవన్ను చూశారు. మాటల్లో వాడివేడి పెంచారు, విపక్ష బాధ్యతలను తన భుజానికి ఎత్తుకున్నారు, కూటమికి సర్వసైన్యాధ్యక్షుడిగా మారి ముందుకు నడిపించారు, అధికారాన్ని సాధించారు. ఇదంతా పాస్ట్. ఇక ఆహా ఊహల సమయం ముగిసిపోయింది, ఎలివేషన్ సంబరాల సమయం తీరిపోయింది. ఇక పనిపై మాత్రమే ఫోకస్ చేయాల్సిన సమయం వచ్చేసింది. అలా బాధ్యతలు తీసుకోగానే యాక్షన్లోకి దిగారు పవన్. 2 ఫైళ్లపై పవన్ సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేసే ఫైల్పై ఆయన తొలి సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన ఫైల్పై ఆయన 2వ సైన్ చేశారు. అంతేకాదు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో చర్చించాల్సిన అంశాలపై పవన్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. పవన్ పనితీరు ఎలా ఉండబోతోంది? ఈ క్వశ్చనే ఇప్పుడు ప్రజల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. ఎందుకంటే పవన్కు అధికారం కొత్త, ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే. మొదటి గెలిచి ఏకంగా డిప్యూటీ సీఎంతో పాటు పలు శాఖల బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు పవన్ కళ్యాణ్. నిజానికి తన రాజకీయ చరిత్రలో పవన్ సరికొత్త చరిత్రను సృష్టించారని చెప్పాలి. అందుకే పవన్ పనితీరు ఎలా ఉండబోతుందన్న క్యూరియాసిటీ అందరిలో కనపడుతోంది. ఇంకొక భవిష్యత్తులో కరెక్ట్ ఇంకా 6 నెలలే జగన్ ఏ వేషాలు వేసినా మీరు భరించాల్సింది ఇంకొక 6 నెలలే భరించాలి. మీరు 6 నెలలే. ఎందుకంటే నేను చాలా మొండి మనిషిని. ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత మొండివాడు జగన్ చూడవు చెప్తున్నాను. నీకు చెప్పా, మామూలు రాజకీయ నాయకులను చూసావు, విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను. నీకు అదే చూస్తున్నాను. పవన్ తన ప్రచారంలోనే చాలా ఇష్యూస్ని రైజ్ చేశారు ఆయన. వైసీపీ నేతల భూ కబ్జాలు కావచ్చు, ఏపీలో యువతల మిస్సింగ్ కావచ్చు, వైసీపీ నేతల దోపిడీ, అధికార దుర్వినియోగం, ఇలా అనేక అంశాలపై, ఉద్దానం అంశాలు, ఇవన్నీ ఇప్పుడు ఉత్తర ఆంధ్రాకి సంబంధించినటువంటి అనేక సమస్యలను ఆయన తెర మీదకు తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి శాఖలు, ఆయన తీసుకొచ్చినటువంటి సమస్యలపై కాన్సన్ట్రేట్ చేసే విధంగా ఉన్నాయి. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఆయన ఉపయోగిస్తారనేది కూడా ప్రస్తుతం ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. కొందరు వైసీపీ నేతలకైతే డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు ఆ నేతలపై పవన్ చర్యలు తీసుకుంటారా లేదా? ఏపీలో కనిపించకుండా పోయిన యువతను తిరిగి తీసుకొస్తారా? అట్లీస్ట్ దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారా? దీనికి కారణమైన వారిపై ఉక్కుపాదం మోపుతారా? ఈ క్యూరియాసిటీ ప్రజల్లో పెరిగింది. మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేదు. కేవలం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కడిని గెలిపించలేదు, 5 కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు. మీరు నాకు బలం ఇచ్చారు. ఈరోజు మీరు గుండెల్లో పెట్టుకొని ఓడిపోతేనే ఇంత బలంగా నిలబడినవాడిని, ఇంత బలంగా నిలబడ్డవాడిని. ఇంత గెలిపించి కాదు మీరు ఇచ్చింది, చిన్నపాటి జయం ఇవ్వాల, ఆకాశం అంత విజయం ఇచ్చారు మీరు మాకు, మా కూటమి ప్రభుత్వానికి. ఇది గుండెల్లో పెట్టుకుంటాం, నిలబడతాం, నిర్మాణాత్మకంగా పనిచేస్తాం. మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను. మీ అందరికీ మాటిస్తున్నాను. మీ ఇంట్లో ఒక్కడిగా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు. పవన్ పై ప్రజలకు, అందులోని ప్రత్యేకంగా ఆయన అభిమానులకు ఆశలు, అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. వాటిని నిజం చేస్తానని గెలిచిన వెంటనే హామీ కూడా ఇచ్చారు పవన్. పిఠాపురం ప్రజలు తనకు ఇచ్చింది గెలుపు మాత్రమే కాదని 5 కోట్ల ప్రజల తరపున నిలబడే అవకాశాన్ని అని అన్నారు. ఇప్పుడు ఈ మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తే పవన్కి ఇక అడ్డనేది ఉండదు. అన్నీ మంచి శకునములే అన్నట్టుగా పవన్కు చాలా కలిసి వచ్చే అంశాలున్నాయి. తాను పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచారు. 100% సక్సెస్ రేట్. కూటమిని ముందుండి నడిపించాడన్న పేరుంది. టీడీపీ నేతలు కూడా దీన్ని అంగీకరించి పవన్ను నెత్తిన పెట్టుకుంటున్నారు.
సో ఆయన మాటకు టీడీపీ కూడా అడ్డు చెప్పే అవకాశం లేదు. ఇక కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఆయనకు నేరుగా కాంటాక్ట్ ఉంది. డైరెక్ట్గా మోడీతోనే డీల్ చేసేంత చొరవ ఉంది. మొత్తంగా చూస్తే ఆయన మాటకు ఇప్పుడు తిరుగులేదు. మరి పవన్ ఈ అవకాశాలను తనకు అనుకూలంగా మలుచుకుని ప్రజలతో మంచి ఫైటర్ మాత్రమే కాదు, మంచి రూలర్ కూడా అనిపించుకోవడమే మిగిలింది. సో ఆల్ ది బెస్ట్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.